వచ్చిన పుట్టేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చినారు అక్క చెల్లెందరు మా ఇంటికి వచ్చిలే వాళ్ళు పెద్దోళ్ళు మా ఆయన ఏం లేదు డైరెక్ట్ అడగడమా కొట్టించుకో కట్టించుకో అంతే ₹1 వాళ్ళ మేము చేయాలి మా ఆయన మీరు అక్కడ పడుతుంది ఆ డబ్బులు వదిలేరు మా ఆయన వాళ్ళు అయితే అత్త మా అమ్మాయి వాళ్ళు లేరు వాళ్ళు అట్లనే మా తాత 16 సెంట్లు 18 సెంట్లు తీసుకున్నాడు బస్ స్టాండ్ దగ్గరనే తీసుకుంటే నా పెళ్ళి అయ్యింది కదా నా పెళ్ళి అయితే మళ్ళీ అది కూడా కొంతపోతారేమో మా పెద్ద బావ ఎవరు తెలియకుండా పెళ్ళాంపేట రిజిస్టర్ చేయించుకొని ఒక్కడే ఆ పూట్లనే ₹1,00,000 అమ్ముకున్నాడు 1,20,000 ఎంత ఇప్పుడు నా పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది 30 ఏళ్ళు అవుతుంది ఎంత వడ్డీ ఉంటుంది ఎంత మళ్ళీ ఇప్పుడు ఆస్తి పంచదీయకుండా మా 6 మంది భాగాలు చేసుకుంటే వద్దు మాకు ఆ పొలం కావాలి మంచి పొలం ఉంటుంది అది కావాలని పెట్టినాను ఆయన కొడుకులు లేరు మళ్ళీ బిడ్డలు అందరికి ఇచ్చుకున్నాడు చేసినాను ఏముంది కదా అందుకే నేను వద్దంటే మా ఆయన చూడమ్మా నాకు ఎందుకు అనుకున్నాము ఆయన మా పెద్ద బాగా అంటే ఇంకా ఆయన వాళ్ళ ఉండరు కదా ఈ వచ్చినాడు కాదు అక్క పొద్దుటూరులో తోడుకోలు మాయం కూడా ఇంకా అంటే 7 అర్థమైంది మామ ఎంత చూడుగా ఏం లేకుండా నువ్వు వాచింది ఏం దొరికినా వచ్చింది నాలో మోటు దాని తిరిగి ఉంది కదా ఇంత ఒకటి మరి చదివిందని మిమ్మల్ని అడిగిపోయినాక ఈ గేడారు వీతులు ఒకటి కట్టుకున్నది వీతులు కట్టుకున్నది వీటికి వేసుకొని నాకు బాగా చేసుకున్నాను జాబ్ చేసుకున్నాను ఒకటిగా ఉంది కదా ఎంత చీకు బాగా చేసినా ఒకటిగా కనపడుతున్నా వాళ్ళక్క ఎందుకు కట్టాను నేను అడిగింది చదువుకున్నాను నేను జాబ్ చేస్తాను వాళ్ళ అక్క కానీ ఏం లేదు మాకు తెల్లగా ఉంటుంది అయితే మంచి తెల్లగా ఉంటుంది ఈ బాబు కూడా అది ఎంత అన్నీ 4 ఎకరాలు ఉంది ఎట్లా ఇచ్చారు అంతే ఈయన తీసుకుంటున్నాను ఆయన అట్లా వాళ్ళు అట్లా మధ్యలో మేము లాస్ట్ అలా ఏం లేదు నేను మా ముసలిలోకి అయితే బాగా చూసుకుంటాను ఎప్పుడు మా అక్కడికి వచ్చాను నేను అనుకున్నా నాకు అనుకుంటాను నేను ముసలి నాకు రేపు వద్దు నా దేవుడు ఉంచాను ముసలిలోకి అంటే ఏం ఆశలేదు జిరాక్స్ తీసుకోవాలి కదా చేసినందుకే వంతులు పెట్టింది నేను 10 రోజులు పోయి అన్ని ఇంటికాంచి నేను పోయి మళ్ళీ సార్ చేసినప్పుడు పోయిన ఇష్టం బాగా రాలేదు 67 మొదలు వస్తుంది చెప్పి ఒకసారి తింటారని నాకు కూడా వండుకొని గుట్ట తీసుకుంటాను ఎంత బాగా వీళ్ళు చేయలే అట్ట కూడా ఎవరో చూసారు మంచిగా ఇంత దూరం నుంచి కావచ్చు ఒక్కరోజు కూడా చేయలేదు ఒక ముందుకే రాలేదు మా చెప్పాలంటే మా పెద్ద కొడుకులు కూడా లేకుండా కానీ వాళ్ళ వంతు వాళ్ళు చేసినారు ఇస్కాన్ రామచంద్ర మిషన్ ఇస్కాన్ కొన్నాళ్ళు బతుకులు అసలు అట్ట కూడా రాలేదు అట్లా కూడా బాగా మాట్లాడతారు నేను కలిసి తెచ్చా బాగా వాళ్ళు చేయరు ఎప్పుడు లేదు నేనే బాగా లొకేషన్ తిరుపతి ఇప్పుడు వాళ్ళకి 1 గంట పడుతుంది పని ఇంకా టికెట్లు ఇచ్చేది టికెట్ మాది అన్నీ మామూలుగా ఇప్పుడు మార్చి పోయినసారి ఇక్కడికి వచ్చి వెనక్కి పోయినాము ఇప్పుడు మార్చినారే మరి గ్యాస్
వాళ్ళు అన్ని వేసినా వాళ్ళు తిని ఫస్ట్ ఆ మామ తినే కదా ఇవన్నీ కడిగేసినాం ఈడికి పెట్టారు అంటే పొద్దున పెట్టుకున్నారేమో వాళ్ళు ఇంకా జర్నీ చేసి వచ్చింది కదా. వాళ్ళది ఏ ఊరు అక్క ఎవరిది నందివర్గమే అనేది కోడల్ది కోడలిది రాజంపేట ఇక్కడే వచ్చేటప్పుడే తీసుకొచ్చినారు ఆమె నిన్నే వచ్చిందండి ఏమైనా తమ్ముడు తీసుకొచ్చుకున్నా నిన్నే వచ్చినా నేను రాత్రి వచ్చి రాత్రి వచ్చినప్పుడు ఆ పిల్ల బాగా మాట్లాడతారు వాళ్ళమ్మ మన పల్లెటూరు మాదిరి వాళ్ళమ్మ కూడా మా ఊరి సైడ్ మంచాల కట్టినా ఇక్కడ మన సైడ్ అక్కడే వాళ్ళమ్మది కూడా అందుకు ఆయన నేను ఆయన ఒక్కసారి చూసినాను మాట్లాడుతుంది బాగా మాట్లాడతావు కదమ్మా నువ్వు అని బాగా అంటుంది వాళ్ళమ్మ. దిగేది అడ్డు కదా పక్కన దిగుతాయి చిన్న కదా ఎక్కుతాం స్టార్టింగ్ ఇప్పుడు అలిపిరి అంటే ఇదే అలిపిరి మనము మెట్ల ద్వారా పోయేది ఇది ఒకటి శ్రీవారి మెట్టు ఇది ఒకటి ఇదేనా ఇట్లా కింద వచ్చి అలిపిరి మెట్లు అంటే ఇట్లే అలిపిరి మెట్లు అంటే శ్రీవారి మెట్టు అట్లా కింద వంట పెడతారు కదా అదే రెండు మెట్లకి అదే అలిపిరి మెట్లు అది శ్రీవారి మెట్లు కింది పోలా పెట్టేది ఇట్లా పెడతారు స్వామి పైకి పెళ్ళప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను అప్పుడు ఫస్ట్ కాయ వినాక వచ్చింటి మేము అవును ప్రసాదం ఏమో పోయి వచ్చినామంటే ఇప్పుడు వచ్చినాము తిరుపతికి తక్కువనే ఇంకా సాయంకి ఎవరొకరు మా వాళ్ళు చేస్తుంటారు కాబట్టి పోతూనే అంటాము ఇంకా బ్యాగులు కానీ చెకింగ్ ఉంటారా బ్యాగులు అన్ని పెట్టాలా ఆయనందుకు ఆడ అల్లలేదా అలా లేదు అలా లేదు కదా డౌట్ వస్తే తాగి పైన పడిపోతే కష్టం బస్సు ఎక్కువ పని చెప్పింటారు ఇవాళ తినాలి ఇటు వస్తుంది అంత చిన్న కట్టే వాళ్ళు కొంచెం ఎత్తు కట్టాలి కదా ఏంటి సైడ్ కూడా ఎక్కువ ఏం చేస్తారు అని వాళ్ళ ఏదో లాజిక్ ఉండాలి అమ్మ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే మదనే దీనికి ప్లానింగ్ ఇచ్చుంటారు చిన్న చిన్నవి దీనిలో ఈ కంపెనీలో పనిచేసేది అన్నట్టు ఇంటి వెంటింగ్ కదా మద అన్న పిల్లోడు ఏమైనా జంతువులు వస్తే దాటిపోవాలి అంతే వాళ్ళకి టార్గెట్ ఏంటంటే సందులో పోవాలని ఏదో డైట్ రాకుండా చూసుకొని ఆగుతాయి మనకు ప్లాన్ చేసి కొండలు జారకుండా కొంచెం కష్టపడింటారు అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఒకటేసారి డెవలప్ అయింది ఇది ఎట్లా కనబడుతుంది ఊరికి యాగంటి కూడా అంతే యాగంటి కాదు ఏందరు అది ఆవుపిలం కదా ఆవుపిలం యాగంటే ఆవుపిలం ఆపోజిట్ సైడ్ నుంచి కింద ఉంటే పైనుంచి వదులుతుంది యాగంటే దిగుతూ ఉంటుంది అసలు
చూడండి ఎట్లున్నాయి కొండలు చూడండి. ఓకే చక్కగా చూడండి, అన్ని చూడండి, దిక్కుముక్కలు ఏముంది అనేది. అలా మేఘం చూడండి దగ్గర ఉంది. నేను కూడా చూడాలా? నువ్వు చూసే నీతో పాటు అందరూ మేఘాల దగ్గరికి పోతాం ఇక. పర్ణ వాళ్ళని తీసుకొచ్చింది 12 ఏళ్ళు అది. 12 ఏళ్ళు అయింది. 20 వానికి 20 10 19 18 18 అంటే వానికి ఇంక 16 ఏళ్ళు అనుకో. 16 ఏళ్ళ కిందట వచ్చింది. మాకు కూడా ఎప్పుడు వచ్చింది కదా. ఎప్పుడు వచ్చినాక ఏది 30 ఏళ్ళ కిందట. అయితే ఈసారి 2-3 ఏళ్ళకి ఒకసారి వద్దాం. 25 అని తక్కువ అనుకున్నా. 25 రా సాయి. వాడు చెప్తున్నాడు అట్లా డైలాగ్ వేస్తున్నాడు. 26 మనోజ్ ఇద్దరు ఒకటే ఏజ్. 1 ఇయర్. మన మౌనికి 28 రన్నింగ్. 29 రన్నింగ్ కదా. అంతే 29 రన్నింగ్. అట్లే రాపిస్తాను అంటే 2 ఏళ్ళు కదా అని అతనికి రాసిన. ఏమంటే ఈమె ఫిబ్రవరిలో పుట్టింది కదా, మేము వచ్చే సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో పుట్టినారు అని 2 ఏళ్ళు కదా అని రాపించారు. కానీ సంవత్సరం తేడా ఉంది. వెంట వెంటనే కాదు అని ఏది మా 90 రాపించాము అని. మేఘం బాగుందిరా. మేఘామృతం సాయం సంధ్యాకాలం. అలాంటి వాడు వస్తారు రా. బండి వేసుకొని తిరుమలకొండ చిన్న వెహికల్ వేసుకున్నాడు. స్కూల్ బస్ వేసుకొని వస్తుంది తిరుమలకి. వేరే రూటా? అవును, అది ఒకటి రావట్లేదు. అట్లా వస్తే అంతే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని వేరే రూట్ పెట్టినాడు సపరేట్. టర్నింగ్లు పెట్టుకుని 2 బండ్లు పట్టవు. సడన్గా వచ్చింది అనుకో అంతే. మరి శ్రీశైలంలో అట్లే ఉంది కదా. చూడు అలా చిన్నది సరిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ. అది ఇంత కొండలు ఉన్నవాడు ఎంత కొండ ఎంత హైట్ అనుకున్నా ఇది. నీకు చూడుగా మేఘం తలుతుంది చూడ. మేఘం కొండపైన చూసినా ఎట్లా అవుతుంది మేఘం. 7 కొండల పైన ఉన్నాయి. మేఘామృత కరెక్ట్ మేఘం ఉంది. ఉదాహరణ చూడు కొండపైన మేఘం ఉంది.
ఆ శిఖరం అయితే మరి మేఘాలు కనపడుతుంది చూడండి, ఇది కొండపై శిఖరం మీద ఉన్నది. ఎంత బాగుంది లొకేషన్ అది. ఇంకా చూడు అక్కడ చూడట మేఘం మేఘం. అంత లాంగ్ వీడియో సెల్లు తీసుకోలేదు. అంత లాంగ్ వీడియో అంటే హాఫ్ అన్ అవర్ పెడదాం ఎక్కేంత వరకు చూద్దామని పెట్టి ఇటు అప్పుడేస్తా. లైట్ వెళ్ళి ఇటు యూట్యూబ్ కోసం పెట్టే. ఏడా టోటల్ 6 కిలోమీటర్లు అమ్మా అంతే. ఏం లేదు ఏడాది ఏం చదివినా అయిపోయా. ఇంక పైన ఉండమ్మా ఆల్రెడీ రీచ్ అవ్వాలి. 6:15 కల్లా రీచ్ అవ్వాలా. 6:12 ఆల్రెడీ 6:11 6:15 కల్లా అయిపోతుంది. మామూలే వచ్చేవాడు వరకు డైలీ అలవాటు వాళ్ళు కొడుతూ ఉంటారు. నేను డ్రైవర్స్ ఉంటారు, రెగ్యులర్ డ్రైవర్స్. ఆయనకి ఎవరో ఫోన్ చేసినా బయట నాకు ఇచ్చాను. వచ్చి పట్టుకునేవాడిని. లచ్చమన్న కోబే తిరుమలలో ఉన్న పెళ్లి చేసుకుంటారండి. ట్విస్ట్ అదురుతుంది. పెళ్లి పెద్ద సాయిగాడే. వాళ్ళమ్మ నిన్న ఏడ్చాను. ఏదో
సెలవు తిట్టిందంట బాగా వచ్చిందంట అట్లా ఎందుకు చేసుకున్నామా ఎందుకు ప్రేమించినామా మాకు ఇద్దరు నేను ఏం చెప్తాను అంతే మరి ఎన్నో లేట్ అవుతుంది మరి లేట్ అవుతుంది అట్లే ఉంటే అని అదే అంటుంది. అందుకే నీకు వాడు ఏం చెప్తాడు మరి కలసలేడు మాట్లాడు అప్పటి నుంచి వాడు కలసలేడు సరే మాట అందరితో తిట్టిందా అట్ట అయినట్టుండ భార్య పెళ్ళి ఏమో తిడతావని అని పోయిరామంటే అట్లా ఎట్లుంటుంది పోయిరామంటే మీ కొడుకు అమ్మాయిని అడిగిపోమంటే ఒక మాట్లాడతాడు మనం ఎట్లా పోతాం వాడు చెప్పు ఎవరు రమ్మనండి వాళ్ళ అమ్మలు ఎవరు మీరు వచ్చింది ఇంతకి తెరువు అంటే అట్లా అంటుంది నేను పాపని అయితే ఇట్లనే చూస్తున్నాను చెప్పలేదంట చెప్పింది వాళ్ళ అమ్మ ఓకే అన్నది వాళ్ళ మామ ఒప్పుకోవట్లేదు అని చెప్తుంది అమ్మ భయపడుతుంది ఇంక సింగిల్ కదా, వాళ్ళ మా మీద డిపెండెంట్ అది ఆమెను ఎవరు చూసుకుంటారు, ఆమె లవ్ మ్యారేజ్ అని అట్లా అయిందని తమకు ఎన్నో కష్టపడింది వాళ్ళ అమ్మది లవ్ మ్యారేజ్ అక్కడ బాధలు బయటకు వచ్చింది కదా అనుభవించినారు ఉండకూడదు అని ఆమె అనుకుంటుంటారు. ఆ కష్టాలు పడిపడి వాళ్ళు తెలుస్తుంది కదా ఏ జరిగిండొచ్చు పంపేసి ఎవరు ఎంతమంది రాణించుకోకపోయిండొచ్చు అవాయిడ్ చేసి ఉండొచ్చు అసలే కాపోళ్ళు వాళ్ళు పట్టింపులు ఎక్కువ వాళ్ళ చెల్లి ఉంది కదా, ఆ పాప పెళ్లి గురించి ఆలోచిస్తుంది. కొంతమందికి తొందర రావు సాయి ఇట్లా పెద్దోళ్ళకి ఫస్ట్ అయితే అందుకే ఇంకా ఆ పిల్లకి పెద్దోళ్ళది ఫస్ట్ కాదు, లవ్ మ్యారేజ్ అయితే ఎట్లా అని పిల్ల మన పాప ప్రేరణం వస్తుంది. భవిష్యత్తు ఆడపిల్లలేనా ఇద్దరు ఆడపిల్లలు కొడుకులు లేరు మరి ఆ పిల్ల పాప పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకునేదని వాళ్ళ మామూలు రాడించుకుని ఈ పిల్ల ఎట్లా చేసుకుని లేకపోతే ఆ పిల్లకి ఎట్లా వచ్చారని తండ్రి లేడు కాబట్టి నేను వాళ్ళ మీద ఆధారపడేది ఆలోచన ఉందని. వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి వాళ్ళని దాటిపోవట్లే మీరు ఒప్పుకుంటే ఇస్తానని చెప్పింటది మరి ఎందుకంటే లేరు ఆమె వయసు అయిపోయింటది ఇంకా చూసుకునే ఎవరు లేదు ఉండు మా చెల్లికి పెళ్ళి వరకు ఉందని అంటుంది. కష్టాలు అనుకుంటాం వెళ్తుందని లేకపోతే ఎట్లా అనిపిస్తుంది రేపు పోలీసులకు చేయబెట్టారు పోలీసులు అడగ ఎట్లా డౌన్ పోకుండా అటెండ్ ఏం చేయాలి ఏం చేస్తావు ఇప్పుడు డౌన్ డౌన్ లేదన్న, అందుకే నీకు లేకపోతే ఇబ్బంది అయింది కదా నేను సెకండ్ ఇయర్ అనేది స్టార్ట్ చేసాను. కొంతమంది అట్లా చేసుకుంటారు చికెన్లో పెట్టుకుంటాం అంతే పాప తండ్రి అయితే ఇంకా అడిగింది కాబట్టి మరి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ అక్క అనుభవించింది కానీ మరి వీళ్ళ పిల్లలకి వస్తాయని చెప్పి వాళ్ళకి ఎన్నో ఉంటాయి మీరే వేసిండ్రు అన్నది అనింది అనుకో వాళ్ళ అక్క ఎన్నో ఆలోచనలు ఉంటాయి లవ్ మీద అంత ఈజీ కాదు లవ్ అంటే నువ్వు ఎందుకంటే మీ కొన్ని ఇప్పుడైతే మనకైతే పెద్ద కులం అనిపిస్తుంది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకి తగ్గ అనిపించాలి అదే ఆలోచిస్తారు. అప్పుడు అమ్మ వచ్చేది ఇప్పుడు రాకన్నా అన్నారు మనం ఇప్పుడు అప్పుడు ఫస్ట్లో ఆలోచించుకోలేదు ఇప్పుడు వచ్చేది ఎవరికి ఇవ్వాలనే తెలియదు అని అడిగింది. మా తమ్ముళ్ళకాయ లేరు పిల్లలు ఇప్పుడు ఆలోచన లేదు. అది వాళ్ళు వేరే వీళ్ళు వేరేలే వాళ్ళు బ్రాహ్మణ్ ఏం కాదు కానీ బ్రాహ్మణ్ వాళ్ళది కాదన్నా నందల రాగన్నా అదే తమ్ముడు అట్లా ఆగిపోయారు మరి వాళ్ళ తమ్మునికి వెళ్ళేం సంబంధం లేదు. ఈ తమ్ముడు ఏదంట మన ఆయన చనిపోయిన దానికి వాళ్ళ ఊర్లో ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళ ఊరు పడుతున్నారు సెటిల్ అయిందే కదా, వీళ్ళకి బుద్ధి లేదు అమ్మ నాన్న లేరు, సెటిల్ అయ్యలేరు. ఏదైనా కానీ చదువుకోనో ఏదో ఒకటి చేసుకొని బతికింటే కొద్ది ఆస్తుపాస్తులు ఉంటే ఇస్తాడు రూపాయి లేదు ఇంకా ఇంకా అక్క 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 వదిన మీద అక్క ఏమంటారు బామర్ది మీద బావ మీద ఆధారపడతాడు ట్రైన్ పెడతాడు సరే ఇంట్లో నువ్వు చక్కగా ఉంది అది లేదు అందరూ కలిసి ఊకుమ్మడి కష్టపడి ఇంట్లో గట్టి కట్టుకున్నారు అంటే అది లేదు ఆడపిల్లి ఎవరు ఇచ్చినారు వాళ్ళకి అట్లా వచ్చేదా గొడుగు పడి వాళ్ళు గొడవలు చేసుకుని వెళ్ళి వచ్చారు ఇక్కడ అప్పుడు సన్న ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ తెచ్చి పడేది ఇప్పుడు ఏదికి వచ్చారు వాళ్ళు అక్కడ ఊరు ఇస్తారు
ఎప్పుడు నుంచో చెప్తాను నేను. వాళ్ళు బయట సంపాదించుకొని కొద్దిగా ఏదో ఒకటి ఉంటే ఇస్తారు. లేదు సంపాదన ఉంటే కొద్ది జాబ్ అని ఉంటే ఇస్తారు. వినాలి జాబ్ చేయకుండా ఏమంటే ఛానల్ 1 కోటి సంపాదించాలి, 1 లక్ష సంపాదించాలనుకుంటా రియల్ ఎస్టేట్ పోతామంటారు, దందా పోతాయి, పనులు చేసుకుంటాం. ఏదైనా కానీ మనము అట్లీస్ట్ మన కష్టాలు చూసి అన్నా ముందు జాగ్రత్తను పడాలి. వాళ్ళు కష్టాలు చూసి ముందు జాగ్రత్తను పడలేరు. నేను ఇట్లా సాయి కవర్ చెప్పినారు. మొక్కలు ఉంటాయి, లేకుంటే పైపులు ఉంటాయి. వాళ్ళు సిమెంట్ ఎంత చేస్తున్నారు? ఎందుకు జారకుండా ఏమైనా కొట్టింటారు. సిమెంట్ చేసినాం కదా అట్లా చేస్తాం. దానికి ఈ సిమెంట్ నిలవడానికి మెస్ కొడతారు ఇక్కడ. ఓకే 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 అవి జారిపోకుండా అట్లానా? ఓకే. ఎందుకు సిమెంట్ అని వర్షాలు వస్తే కరిగిపోకుండా కొండ, వాళ్ళ కొండ కరిగిపోకుండా చేస్తారు. కరిగితే ఇదంతా బురద వచ్చేసి ఒక్క నిమిషం బ్లాక్ అయితే అసలు చుక్కనే అన్ని ఎన్ని కుదుకుంటాయి. నువ్వు చెప్పినట్టు ఎన్ని వెహికల్స్ ఉంటాయి, ఎంత ఫ్లో ఉంది, ఎంత కథ ఉంది. నేను వచ్చింటే అల్లాడిపోతుంటుంది. నిన్న శనివారం సాటర్డే మనం ఆ టైంలో పెట్టుకోవడం అసలు. కానీ శనివారం బాగా చేస్తుంటారు. నెక్స్ట్ కళ్యాణం పెట్టుకున్నాం. పొద్దున్న కళ్యాణ టికెట్ బుక్ చేసుకుంటాం. సరే నాకు కోరిక ఎప్పటి నుంచో 3 నెలలు ఇప్పటి నుంచి వచ్చినప్పుడు కోరిక కళ్యాణ టికెట్. మా నాయన ఫ్లైట్ ఎక్కించు, మా డాడీ ఫ్లైట్ ఎక్కించుకుంటా. ఫ్లైట్లు ఎక్కాలన్నా ఫ్లైట్లు ఎక్కించి ఇద్దాం. వెళ్ళుకుంటాను ఆడే ఫ్లైట్లో ఎక్కాలన్నా ఫ్లైట్ దాకా కార్లోనే పోవాలను. ఏడిందనుకో ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎట్టి వస్తారు, నడుచుకుంటూ వస్తారా? ఇప్పుడు వస్తాడు అట్లా ఎంత భరిస్తాడు. మరి మేఘంలో ఉన్నట్టే మరి అంత పైకి వచ్చినా మనం ఏమనుకుంటున్నాం. అందుకని చల్లగా ఉంటుంది బయట. నేను స్వెటర్ తెచ్చుకోవడం మర్చిపోయినా చూడు, రైన్ కోట్ తెచ్చుకోవడం మర్చిపోయినా. అవును అసలు అసలు మనం లాజిక్ లేకుండా నాకు రగ్గు గుర్తొచ్చింది కానీ వాళ్ళే తెలియదు తెచ్చింటారు. పైన దొరుకుతాయో పైన కొన్నాం, పైన దొరికితే పైన అన్ని సబ్బులు ఒకరోజు పెంచి పెట్టుకోలేదు. నేను ఇంటికాంచే పెట్టుకుని సంచులు ఉంటాయి అనుకున్నా. కానీ మా పిల్లలు అంటారు నేను అన్నీ వేసుకొచ్చాను కదా. ఈ స్కూటీ కొడుతుందా పైకి? స్కూటీ కూడా వస్తుంది పైకి, బాగా కొడుతుంది స్కూటీ. పిల్లలు వేసుకొని అమ్మ గ్రేట్ స్కూటీ. వర్షం పడుతుంది. అవును ఏమాక స్టేబులేనా? రాక ఏం లేదు కదా సెన్సేషన్. పడుతుంది కొద్దిగా వేసుకో, లైట్గా వేసుకో, కొద్దిగా వేసుకో. తీయాలి వాటర్ మొదలు డిస్టర్బెన్స్. టెంపరేచరా? టెంపరేచర్ అంటే హీట్ ఎక్కువ పెట్టాలా? ఏసి ఎక్కువ కాదు, హీట్ రావాలా. హీట్ ఆడుతుందా? ఉంటుంది చూడు, ఏసి ఆఫ్ చేయాలా? ఏసి ఆఫ్ చేసి హీట్ ఆన్ చేయాలి. ఏసి బంద్ చేయి. హై వచ్చింది, హై పెట్టేసేయాలా? హీట్ రావాలా, దానికి తగలాల. సాయంకాలం ఎక్కొద్దు, కొంచెం పెట్టి తగ్గించాలా? దానికి ఫాగ్ కూర్చోకుండా ఏదో ఉంటుంది దానికి. విత్ ఇన్ కార్ అని ఉంటుంది కదా. అయితే ఎప్పుడు వాడుతుంది కరెంట్
అద్దాలకు పెట్టాను పాలు అద్దాలకైనా పెడతారా? అంతే కదా ఇంకా. ఏదో ఒకటి మనకు వద్దు. ఫ్రంట్ అని పెట్టాలా? ఫ్రంట్ ఎప్పుడు ఇట్లా ఒక డ్రమ్ము పెడతాను ఫ్రంట్ కాదు, ఇది ఫ్రంట్ లేదు. మూడు మార్చాలేము ఇట్లానా? మనకు వస్తుంది టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, కాలిపోతాం కొంచెం. ఎట్లా ఇది మూడు? అలా తగ్గి వేసి అసలు బ్లాక్ అయిపోతుంది, అర్థం ఏం కనిపిస్తుంది నాకు. ఓకే, కొద్దిగా వేడి పెట్టాలా? అంతా ఎక్కువ ఉన్నాయి కదా బైక్. ఆడొచ్చేదే వైఫైలే ఇంకా. వైఫై వచ్చినాం చూడు. వచ్చినా వైఫై ఇంకా. అయిపోయా తిరుమల బీచ్లు. పొద్దున మేము చూస్తాంలే, బాగా చేస్తాం. చిరుగాలి తరగతి మాటకి చిగురాకు రాగాలని పాటకి పల్లవై
చెప్పలేనులే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
కాయలు తిన్నవే పైన 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 సైడ్ వస్తా కొంచెం స్లో చేయి. అది ఆడ గుడి ఉంటుంది కింద, ఆడ వాటర్ ఫాల్స్ ఉంటాయి కింద అలిపిరి ఈయనే పక్కనే పోయేదా కింద కింద మనం వాడు పోతాం. ఒక గుడి ఉంటుంది, ఈ నీళ్ళు అటు పోతాయి. స్వచ్ఛమైన గాలి ఏంటంటే స్వచ్ఛమైన గాలి కోసం నల్లవల్ల స్లో 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 ఏమంటారు ఏం చెప్తున్నా సిగ్నల్ ఇస్తుంది నీకు ఏదో 2 minutes అని చెప్తుండే లేకుండా పేరలో పోదాం. స్లో 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 పేరలో పోదాం. ఏమంటారు కిలోమీటర్ చెప్తున్నాడేమో మన 2 minutes ఆదా చెప్తున్నాడు. క్రాస్ అవుతుంది. అయిపోయా 30 నిమిషాలు అంతే. 30 minutes 40 minutes 30 minutes